వినేస్తాం. GGU, how are you? రైమింగ్ బాగుందా? GGU, how are you? ఇప్పుడు మీరు చదువులు అయిపోయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎంతమంది అమెరికా వెళ్దాం అనుకుంటున్నారు? కొంచెం చేతులు ఏమైనా ఎత్తారా? అబ్బో, చాలా మంది ఎత్తున్నారే చేతులు. మరి ఏంటి, మీకు ఎవరికైనా ఇలాంటి తెల్లపిల్ల ఎదురైతే ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? వాళ్ళు తెల్ల పిల్ల అనుకుంటున్నారండి. తెల్ల పిల్లి తెల్ల అనుకోవట్లేదు. పిల్ల కాదు, తెల్ల పిల్ల పక్కన ఉంది ఇక్కడ, యాంకర్ కాదు, తెల్ల పిల్లి. సరే, ఇప్పుడు ఇలాగే మీలాగే వెళ్దాం అనుకుని చెప్పి అమెరికా మా హీరో ఒక తెల్లపిల్ల ఎదురయ్యి వెనక్కి వచ్చి ఏదైనా రివెంజ్ తీసుకుందాం అనుకున్న పరిస్థితే మా సినిమా కథ. సో ఇప్పుడు మీకోసం చాలా ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా తీసాడు మా డైరెక్టర్, రాశాడు తీసాడు బోత్ కశ్యప్. చాలా చాలా బాగా వచ్చింది సినిమా అండ్ మంచి యాంటిసిపేషన్ కూడా ఉంది. పాటల వైజ్ చూసుకుంటే ఈరోజు రిలీజ్ చేసిన పాట ఒక ఎత్తు, ఇంకా చాలా పాటలు ఉన్నాయి, 4 పాటలు ఉన్నాయి. అన్ని పాటలు కూడా చాలా బాగా కుదిరాయి. అండ్ తరుణ్ గురించి చెప్పాలి ఒక మాట. తరుణ్ మీ అందరికీ కూడా డైరెక్టర్ కింద తరుణ్ చాలా ఇష్టం, మంచి మంచి సినిమాలు తీశాడు, నాకు కూడా చాలా ఇష్టం యాజ్ అ డైరెక్టర్. కాకపోతే ఈ సినిమా నుంచి యాజ్ అన్ యాక్టర్ ఆల్సో యూ విల్ స్టార్ట్ లవింగ్ హిమ్. అంతకుముందు చేసిన యాక్టింగ్ ఓకే గుడ్ బాగుంటుంది, కానీ ఈ సినిమాలో యాజ్ అన్ యాక్టర్ హీఈస్ గోయింగ్ టు లైక్ గెట్ ఆన్ టు నెక్స్ట్ లెవెల్ అనమాట. సో అండ్ ఈ సినిమాలో ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయండి. ఒక్కొక్కటి మేము రివీల్ చేస్తూ ఉంటాం సర్ప్రైజెస్. ప్రమోషన్ స్టార్ట్ చేసాం, త్వరలో మోస్ట్ ప్రాబ్లీ ఏప్రిల్లో మేము రిలీజ్ అనుకుంటున్నాం సినిమా. వీఆర్ గేరింగ్ అప్ విత్ ద ప్రమోషన్స్ అండ్ ఆల్. అండ్ ఐ వాంట్ మీరందరూ, మీ స్టూడెంట్స్ అందరూ తలుచుకొని కొంచెం ఈ పాటని, మా ట్రైలర్ని షేర్లు కొట్టి కొంచెం అందరికీ చూపించి మీకు తెలిసిన వాళ్ళందరికీ బాగా ప్రమోట్ చేస్తారని కోరుకుంటున్నాం. అండ్ లాస్ట్గా అండ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన చైతన్య గారికి అండ్ అలాగే కాలేజ్ మేనేజ్మెంట్ మొత్తానికి చాలా చాలా థ్యాంక్స్. మీ మధ్యలో ఈ పాట ఇలా లాంచ్ చేసుకోవడం, ఈ సినిమాని ఇలా ప్రమోట్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ సోము, స్పెషల్ థ్యాంక్స్ టు యూ ఫర్ అరేంజింగ్ ఆల్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ భానుకిరణ్ గారు. అండ్ ఎస్, ఇప్పుడు ఇందాక మన వాళ్ళు అడిగారు కదా మీరు ఎక్కడో చోట గాయపడ్డారా అని. బట్ ఈయన డైరెక్టర్గా అసలు ఎక్కడ గాయపడలేదు. ఆయన మొదటి సినిమానే నేషనల్ అవార్డును అందుకొని తర్వాత అద్భుతమైన సినిమాలను అందిస్తూ యాక్టర్గా కూడా మనందరికీ కనెక్ట్ అయ్యే సినిమాలతో ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు గాయపడ్డ సింహంగా మన ముందుకు రాబోతున్నారు తరుణ్ గారి.